నటుడు విశ్వక్ సేన్ సారీ చెప్పారు. మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతున్న తీరు గమనిస్తుంటే చూసేవాళ్ళకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఎంతో ఆవేదనతో తను చేయని తప్పుకు కూడా ఆయన సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమిటంటే లైలా ఈవెంట్లో సీనియర్ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు. ఆయన సరదాగా భావించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు, కానీ జరగాల్సిన నష్టం చాలా జరిగింది. ఎంతో కష్టపడి నెలల తరబడి శ్రమించి ఎంతో ఓర్పుతో తాము రూపొందించిన సినిమా ఇక కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది, అంతా హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించారు. అంతేకాదు తమ అస్త్రాన్ని ప్రయోగించారు. బైకాట్ లైలా అంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా ఒకసారిగా తెలుసుకున్న విశ్వక్ సేన్ లేదా చిత్ర నిర్మాత సాహు గారు ఉలిక్కిపడ్డారు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్ళి మనకు విజయాన్ని అందిస్తుంది, నటుడిగా ఒక సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్ చేసి ఎంతో కష్టపడ్డ తనకు మంచి పేరు వస్తుందని ఒక హ్యాపీనెస్లో ఉన్న వాళ్లకు ఇది ఆశనిఘాతంలా మారిందని చెప్పవచ్చు. అయినప్పటికీ తన తప్పు లేనప్పటికీ సహనటుడు చేసిన పొరపాటును తెలుసుకున్న విశ్వక్ సేన్ అండ్ చిత్ర నిర్మాత సాహు గారపాటి మీడియా పరంగా క్షమించమని కోరారు. బహుశా ఆయన అంత మనస్ఫూర్తిగా ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి వివాదం కొంత మేరకు సద్దుమణిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే తరచుగా ఇలాంటి వివాదాలు సినిమా ఈవెంట్లో జరుగుతున్నాయి. సినిమా ఈవెంట్లో అనేక మంది వేదిక మీదకి వస్తుంటారు. నటించిన నటులందరూ కూడా తాము తన స్పందన తెలియజేయాలని తహతహలాడుతుంటారు. ఎందుకంటే ఎవరైనా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ, నాగార్జున లేదా కె రాఘవేంద్రరావు ఇలాంటి పెద్దలు హాజరయ్యే వేడుకల్లో తాము కూడా కనపడాలి, తమ వాయిస్ వినిపించాలని తపన పడుతుంటారు. అయితే వాళ్లకు కొంత ఒక గీత అనేది ఉంటుంది. దాన్ని మర్చిపోయి సినిమాలకు విషయం మాత్రమే మాట్లాడిన వేదికపై ఒక అత్యుత్సాహంతో రాజకీయాల ప్రస్తావన తేవడం వల్ల లేదా సినిమాకు రాజకీయాలకు సంబంధం లేని మరో విషయాన్ని ప్రస్తావించడం వల్ల ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల చాలా సందర్భాల్లో ఇలా జరిగింది. ఉదాహరణకు విశ్వక్ సేన్ సారీ చెప్పిన రోజే అల్లు అరవింద్ కూడా సారీ చెప్పాడు. తను ఒక వేదిక మీద దిల్ రాజును ఆహ్వానించే క్రమంలో ఆయన దిల్ రాజుతో ఉన్న చనువు కొద్దీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఒక సినిమా కిందికి, ఒక సినిమా పైకి. అంటే కిందికి అనే సినిమా గేమ్ చేంజర్ అని అందరికీ అర్థమైంది. తన మేనల్లుడు నటించిన సినిమాను అలా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యానించడంతో మెగా అభిమానులు ఆగ్రహించారు. అల్లు అరవింద్ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాగా వేదికగా ఆయన మీద విరుచుకుపడ్డారు. అసలే సినిమా పోయిన బాధలో ఉన్న వాళ్లకు ఈ ఇంటి మనిషి అంటే అల్లు అరవింద్ రామ్ చరణ్ ఇంటి మనిషి, ఆయన కూడా ఇలా చులకనగా మాట్లాడడం వాళ్ళు తట్టుకోలేకపోయారు. దాంతో వాళ్ళ ధాటికి అల్లు అరవింద్ సైతం దిగి వచ్చాడు. తను అలా మాట్లాడి ఉండకపోవాల్సింది అని ఆయన తన తప్పు తెలుసుకున్నారు. దానికంటే ముందు ఒక వేదిక మీద హుషారుగా ఉండే యాంకర్ శ్రీముఖి కూడా రామాయణాన్ని ప్రస్తావిస్తూ రామలక్ష్మణులు క్యారెక్టర్ని ఆమె తనకు తోచిన విధంగా ప్రస్తావించడంతో అది వివాదమైంది. ఒకసారి నటుడు కార్తీ తిరుపతి లడ్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు అది దుమారం రేపాయి. నటుడు శ్రీకాంత్ అనే అతను ఒక రివ్యూవర్ల మీద విరుచుకుపడడంతో అది వివాదమైంది. ఇలా తరచుగా వివాదాలు కావడం నిజంగా సినిమా వాళ్ళకి ఇబ్బందే. అంటే ఏ నటుడు వేదిక ఎక్కి ఏం మాట్లాడతాడు అనేది నిర్వాహకులకు తెలియదు. అయితే ఈ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇక నుంచైనా ఒక చిత్ర యూనిట్ అంటే నిర్మాత లేదా హీరో వీళ్ళందరూ యూనిట్ అందరికీ ఆదేశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సినిమా తప్ప మరేది మీరు వేదిక మీద ప్రస్తావించవద్దు అని ఖచ్చితంగా చెప్పాలి. లేదంటే ఎవరో చేసిన దానికి మరొకరు బలవుతారు. ఏది ఏమైనా సినిమాకు నష్టం జరిగితే అందరూ నష్టపోతారు.
రాజకీయాలు మాట్లాడొచ్చు, తప్పు లేదు. కానీ దానికి సందర్భం వేరు, వేదిక వేరు. సినిమా ఈవెంట్‌లో రాజకీయాల ప్రస్తావన తేవడం ఎవరికైనా ఆగ్రహం కలిగిస్తుంది. ఇప్పటికైనా అంటే రాజకీయాల ప్రమేయం ఉన్న నటులు ఇకనైనా నోటికి తాళం వేసుకొని ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని వాళ్ళు గమనించి మాట్లాడాలి. అలాగే రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ఒక సినిమా మీద తమ దాడి చేసే ముందు అది ఏ పరిస్థితిలో జరిగింది అనే విషయాన్ని కూడా దయచేసి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే కోట్లాది రూపాయలు పెట్టి తీస్తున్న సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే కొందరి కెరీర్ కూడా నాశనం అవుతుంది. ఒక నటుడు లేదా నటి లేదా మరో టెక్నీషియన్ చేసే తొందరపాటు వ్యాఖ్యలకు మరొకరు బలి కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇక ఫెయిల్యూర్ సినిమాల విషయంలో ఈ సినిమా నిర్మాతలు అంటే వేరే నిర్మాతలు సెటైర్లు వేయడం అనే ప్రక్రియ కూడా నిలిపితే మంచిది. ఎందుకంటే ఒక సినిమా డిసప్పాయింట్ చేస్తే అప్పటికే యూనిట్తో పాటు ఆ హీరో ఫాలోవర్స్ కూడా బాధలో ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సులకనగా మాట్లాడడం కూడా అల్లు అరవింద్ లాంటి పెద్దలకు సరికాదు. ఆయన ఎన్నో సినిమాలు తీసిన సినిమాలో ఆడని సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని ఎవరు విమర్శించలేదు. ఆ విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిది. ఇక సినిమా పెద్దల రూపంలో వేదికల మీదకి వస్తున్న వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. సందర్భం లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. సినిమా ఈవెంట్లకు, సినిమా ప్రమోషన్కు మాత్రమే ఉపయోగించుకోవాలి. అంతేగాని సందర్భం లేని ప్రస్తావనలు తెలిస్తే చాలా వివాదాలు అవుతాయి. ఇప్పటికైనా సినీ పెద్దలు ఈ విషయంలో ఒక నిర్మాతల మండలి తరపునో లేదా ఛాంబర్ తరపులో ఒక కట్టడి చేస్తే భవిష్యత్తులో సినిమాలకు నష్టం జరగకుండా ఉంటుంది.